హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ నిజంగా చెప్పాలంటే ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి చెబుతున్నాము అంటే డెఫినెట్గా ఆయనలో విషయం లేకపోతే మనం ఎంత చెప్పినా సరే అది వృధా ప్రయాస అవుతుంది. మనం ఇన్నిసార్లు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలకు శ్రీకారం చుడుతూ రోజుకొక కొత్త నిర్ణయాలతో బయటకు తీసుకొస్తున్నారంటే మనం ఆలోచించండి. ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, అలాంటి విషయాలు ప్రజలకి ఎందుకు తెలియాలి, ఇతర నాయకులకి కావచ్చు, ఇతర గవర్నమెంట్లో ఆయన చూసి ఎలా నేర్చుకుంటున్నారు అనేది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని కొత్తగా వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే, కొత్తగా మంత్రి అయినటువంటి ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే సీనియర్లమి మేము ఇంత అది అని చెప్పేసుకుని మిగతా రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తడుతున్నటువంటి ఆలోచనలు ఎందుకు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిపై ఎందుకు అంత దృష్టి పెడుతున్నారు అనేది కూడా మనం ప్రజలకి చెప్పేటువంటి విధానం కూడా ఆ ప్లాట్ఫామ్ కూడా కావాలి. అందులో భాగంగానే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను అంటే చాలా గర్వంగా చెప్తున్నా, చాలా గర్వంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎటువంటి ఆలోచన లేదు, ఆయన లాంటి వ్యక్తి గురించి ఇలా నిలబడి మాట్లాడడం అనేది ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పాలి. ఇకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప నిర్ణయాలు మనం ఇప్పటికే చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. ముఖ్యంగా అడవి శాఖకి సంబంధించి ఆయన కుంకి ఏనుగులే తీసుకొచ్చారు, లేదంటే ఏదైతే సీ క్యారిడార్ ఉంటుందో అక్కడ తీర ప్రాంతానికి సంబంధించి కోతకు గురవుతుందో అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి చెట్లు నాటి కోతకు గురవుతున్నటువంటి ఆ ప్రాంతాలని కాపాడాలి అని చెప్పి అడవి శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఇంకొక అందరికీ తెలిసింది ఏంటంటే అడవి శాఖకి సంబంధించి ఏముంటాయి అంత పెద్ద పనులు అని అనుకుంటారు. కుంకి ఏనుగులు ఇన్ని సంవత్సరాల్లో ఎటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ప్రాణాలు పోయాయి, ఎంతో మంది నిజంగా చెప్పాలంటే ఆస్తులు నష్టం అయ్యాయి, పంట నష్టం అయిపోయింది, సమయం నష్టం అయిపోయింది. ఆఖరికి మనుషులే కాదు, ఆ ఏనుగులు కూడా మనం చేసేటువంటి దాడి నుంచో కరెంట్ షాకులు పెట్టో ఇంకొకటి పెట్టో ఆ ఏనుగులు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా అనేక సంఘటనలు గతంలో ఎంతో మంది ప్రాణాలకు ఎన్నో మూగజీవాలకు సంబంధించినటువంటి ఆ ఏనుగుల ప్రాణాలకి లెక్కే లేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కుంకి ఏనుగుల్ని పక్క గవర్నమెంట్ తీసుకురావడంతోనే ఆయన పని అయిపోయింది కదా అని వదిలేలా. టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎన్ని పనులు చేస్తున్నారో మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇంత అద్భుతంగా ఇంకొక ఎవరైనా చేశారేమో, ఇంత ఫాస్ట్గా సంవత్సరంలో ఇన్ని అద్భుతాలు సృష్టించారేమో మీరే ఆలోచించుకుని మీరే చెప్పండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ఒక వార్త. ఇది ఫ్రమ్ కుంకి టు ఏఐ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లీడ్స్ ద వే ఇన్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటిది. దాని గురించి రాశారు. టు అడ్రస్ ద రేజింగ్ మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి పెట్టారు. ఒక్కసారి మీకు చూపిస్తా. ఇదిగోండి, చాలా క్లియర్గా చూడండి. ఏనుగు ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఏనుగు వస్తుంది, ఇక్కడ కెమెరా క్యాప్చర్ చేస్తుంది, ఎక్కడ ఏంటి అనేది డేట్ కూడా ఉంటుంది, లొకేషన్ కూడా అన్నీ కూడా దీంట్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 24/10/2025 ఏనుగు వెనక్కి తిరిగి పారిపోతుంది. అంటే అక్కడ మీరు చూస్తే నిజంగా ఏదో గన్ సౌండ్ వస్తుంది కదా, కాల్ చేశారేమో అనుకుంటారేమో, అది జస్ట్ సౌండ్ మాత్రమే. ఏనుగుల్ని భయానికి గురి చేసేటువంటి సౌండ్లు ఆ విధంగా తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ టెక్నాలజీని వాడి అక్కడ పెట్టడానికి ఆయన సహకరించారని చెప్పాలి. గతంలో ఎందుకు చేయలేదు అంటే ఎవడిష్టం వాడిది. ఎందుకు చేయలేదు అంటే మీరే ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకు చేస్తున్నారంటే ఇదిగో ఆ టెక్నాలజీని వాడినటువంటి ఇదనమాట. ఇదిగో ఒక సోలార్కి సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక పోల్ ఏర్పాటు చేసి పోల్ పైన ఒక సీసీ కెమెరా, అది కూడా మూవబుల్ సీసీ కెమెరా, అటు సైడ్ ఇటు సైడ్ అంటే 360 డిగ్రీస్ కూడా కవర్ అయ్యేలా పెట్టుకుంటూ అక్కడ ఒక మైక్ పెట్టారు. దాని నుంచి ఏంటంటే ఒక్కసారిగా అక్కడ ఏదన్నా యానిమల్ని కనుక అది కనుక సెన్స్ చేస్తే వెంటనే విచిత్రమైనటువంటి సౌండ్లు, అటు డోళ్ళని కావచ్చు, లేదంటే గన్ సౌండ్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవి పెట్టేసి అవి వస్తుంటే భయపెట్టి వాటిని వెనక్కి అడవిలోకి పంపించేసేటువంటి పరిస్థితి చేసేటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేపించి పెట్టినటువంటి సందర్భం. అంటే అంతేకాదు, దీంతో పాటు ఇది ఒకటే కాదు, దీని నుంచి నెట్ కనెక్షన్ ఇచ్చుకుని
ఎక్కడ ఉన్న దగ్గరలో ఉండేటువంటి ఆ విలేజెస్కి అలాగే ఫారెస్ట్ అధికారులకు కూడా వీడియోతో సహా మెసేజ్ వెళ్ళిపోతుంది. సార్ పలానా ఏరియాలో ఇక్కడ ఇది వచ్చింది అని చెప్పి వాళ్ళకి అలర్ట్ అయ్యి అక్కడికి దగ్గరలోకి వెళ్ళి కొంచెం దాన్ని ఆపే ప్రయత్నం, లేకపోతే ముందుకు వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకునే ప్రయత్నం. ఎందుకంటే అక్కడ ఎంత మానిటరింగ్ చేసినా కూడా ఎక్కడ ఏదో ఒక మనం మనుషులం కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అందుకని సెన్సార్ కాబట్టి, కంప్యూటర్ కాబట్టి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24 గంటలు కూడా పనిచేస్తూనే ఉంటుంది. దాని నుంచి క్యాప్చర్ చేసి ఆ విజువల్స్ పంపించి వాళ్ళని అలర్ట్ చేసే విధంగా. అంతేకాకుండా దగ్గర ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రజలకి వెంటనే స్పాట్లో ఒక మెసేజ్ వెళ్ళిపోయేలాగా, పలానా ఏరియా నుంచి పలానా సైడ్ నుంచి మీ ఊరి వైపు కొన్ని ఏనుగులు వస్తున్నాయి, దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఏనుగుల ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తులు అవుతారు. అలాగే అక్కడ ఉండేటువంటి పంట నష్టానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ప్రాణ నష్టం కూడా ఎక్కడా జరగకుండా ఉండేటువంటి పరిస్థితికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. నిజంగా ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల పాలిట ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేవుడు అయ్యారు అంటే అవరా మరి. ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు చాలా తక్కువ ఖర్చు, నాకు తెలిసి ఎంత అవుతుందో మీరే ఆలోచించండి. ఒక 10 లక్షలు అవుతుందేమో. కానీ ఒక మనిషి ప్రాణం నిలబెట్టినా సరే అది పనిచేసినట్టే కదా. ఒక పంటని కాపాడినా సరే అది పనిచేసినట్టేగా. ఆ 10 లక్షలకి ఒక మనిషి ప్రాణం వస్తుందా అంటే రాదుగా. ఒక జంతువు, ఒక ఏనుగు, మనం దేవుడిగా భావించేటువంటి ఒక ఏనుగు దాని ప్రాణాలకు కాపాడినటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఇన్ని జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచనలకు అసలు ఎందుకు వాళ్ళ మైండ్లో రాలేదంటే మనమే ఆలోచించుకోవాలి. ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకున్నాము అంటే ఆ గొప్ప నాయకుడు ఎంత మంచి పనులు చేస్తాడు కాబట్టే అతని మీద ఇంత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంటుంది. మిగతా అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి ఆలోచనలు, ఆయనతో పాటు ఆయన అధికారులు కూడా అనుకోండి, ఆయన ఒక్కలే నిర్ణయం తీసుకున్నది కాదు. అంటే గతంలో కూడా ఇదే అధికారులు ఉన్నారు కదా. మరి గతంలో కూడా ఇదే టైప్ ఆఫ్ పరిపాలన ఉండేది కదా. కాకపోతే ఏంటంటే అధికారులు ఉన్నా, వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉన్నా ఇక్కడ అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక లీడర్ దాన్ని అందిపుచ్చుకుని ఇది ఇక్కడ మనం పెట్టాల్సిందే అని చెప్పి అక్కడ గవర్నమెంట్ని ఒప్పించి ఇంకొకటి చేయడానికి అంత బలమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గత ప్రభుత్వాలు లేవనే చెప్పాలి. అందుకే జరగల. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అంటే ఎన్నో వందల మంది ప్రాణాలు నిలుస్తున్నాయి, ఎంతో పంట కాపాడుతున్నాం, ఎంతో ఆ ఏనుగులను వాటి ప్రాణాలు కాపాడుకుంటున్నటువంటి పరిస్థితికి వస్తుంది. ఇది జస్ట్ చిన్న ఆలోచన. ఇలాంటి ఆలోచనలు గొప్పవి ఎన్నెన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేద్దాం.